ప్రీవియస్ రివ్యూతా గాయ్స్ అందరూ ఎట్లున్నారు బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు అయితే మేము మంచిగా ట్రిప్ వేస్తున్నాం అనమాట, బయటికి వెళ్తున్నాము. సో అందరం కలిసి ఈరోజు అదే బ్లాగ్ ఉండబోతుంది అనమాట. సో గాయ్స్ పోతున్నాం. హాయ్ గాయ్స్. సో మష్రూద్ ఖాన్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. ఈచ్ పర్సన్కి 700 అలా పడింది అనమాట. సో బాగా ఎంజాయ్ చేసాము సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటూ. సో వీడియోలోకి వెళ్ళక ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ ఫన్నీగా ఉండబోతుంది అనమాట వ్లాగ్ అయితే. చాలా బాగా ఎంజాయ్ చేసాము, చూసేసేయండి మొత్తం వ్లాగ్. సో గైస్ గ్లోబస్ దగ్గర అయితే ఆపినారు అనమాట. సో గ్లోబస్కి వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. సో మార్నింగ్ తినకుండా స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా గ్లోబస్లో కొన్ని స్నాక్సెస్ కొనుక్కొని స్టార్ట్ అవుదాము అనేసి ఇక్కడ ఆపారనమాట. గాయస్ మేము గ్లోబస్ దగ్గర దిగిన దగ్గర ఇట్లా ఉందన్నమాట వ్యూ. బాగుంది కదా. గ్లోబస్ దగ్గర ఆగినాం గాయస్. మాకు అక్కడ కొండలు కనిపిస్తున్నాయి, అన్నిట్లో ఎవరో ఉంటున్నారు. సో మేము ఆగిన దగ్గర అయితే చాలా బాగుంటుండే లొకేషన్ అయితే. ఇంకా ముందు ముందు ఇంకెలాంటి లొకేషన్స్ ఉంటాయా అని క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాము. వచ్చినాం అనమాట గ్లోబస్ నుంచి. Как дела? Хорошо, девушка. А у вас как? కాదన్నా. సో గైస్ అలా సాంగ్స్ పెట్టుకుంటే అయితే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో కాపీరైట్ వస్తుందని నేను అన్ని వీడియోస్ పెట్టట్లేదు. సో మేమైతే ట్రిప్ వేసింది అలచన్ నేషనల్ పార్క్ అనమాట. సో అక్కడైతే స్నోఫాల్ అవన్నీ ఉంటాయి. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఫస్ట్ టైం మేము చూసామన్నమాట స్నో. మా రియాక్షన్ ఎట్లుంది ఏంటి అనేది కూడా మొత్తం వీడియోలో ఉంటుంది. అండ్ డెఫినెట్లీ యూ పీపుల్ విల్ ఎంజాయ్ దిస్ వ్లాగ్ గైస్. సో మిస్ అవ్వకుండా చూడండి వీడియో మొత్తం. అండ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ట్రావెలింగ్ అనేది మా డామ్ నుంచి అయితే అక్కడికి, ఆ ప్లేస్కి. సో వచ్చేసేయండి. సో క్యాబ్లో వెళ్ళే వాళ్ళు అయితే క్యాబ్లో వెళ్ళొచ్చు అనమాట. కానీ ట్రాన్స్పోర్ట్ బస్ అయితే ఉండదు, ఓన్లీ మస్రూద్ ఖాన్ ఉంటుంది. క్యాబ్ అండ్ మస్రూద్ ఖాన్లో వెళ్ళొచ్చు. Чай, мне хорошо. Jimmy Boy, песня. సో గాయస్ చాలా బాగుంటుండే. రూట్ వాజ్ అమేజింగ్ అనమాట. చాలా ఫిదా అయిపోతున్నాం ఆ రూట్ చూసి. అండ్ ముందు ఇంకెలాంటి వ్యూస్ వస్తాయని ఈగర్లీగా వెయిట్ చేసామన్నమాట. సో వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు గాయస్. పక్కా ఫుల్ వ్లాగ్ చూడండి ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది. హాయ్ గాయ్స్, మంచి కొండకు వచ్చేసాం గాయ్స్. మంచి కొండలు గాయ్స్. కొన్ని ఫోటోలు అయితే దిగినాం గాయస్. ఇడా ఫస్ట్ టైం స్నో చూసాము. ద రియాక్షన్ వాజ్ వెరీ గుడ్. అసలు అరుస్తున్నాము ఆ స్నోని అదంతా చూసి. అండ్ డ్రైవర్ ఒక ప్లేస్లో ఆపాడనమాట. సో ఆ ప్లేస్లో ఏంటి అంటే లైక్ స్నో చూసి తర్వాత అలవాటు అవుతారు కొంచెం అనేసి అక్కడ ఆపి తర్వాత ఇంకా అప్ హిల్స్కి వెళ్ళాలన్నమాట. సో అక్కడ మస్జిద్గా ఆపి మినీ వ్యాన్ ఆపేసి సో ఇంకా అలా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. అండ్ ఆ ట్రెక్కింగ్లో కూడా లైక్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుందన్నమాట. నేనైతే ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకోవట్లేదు, ఎలా ఉందో అలానే పెడదాం అనుకుంటున్నా. చూసేసేయండి గైస్. ఇదే అనమాట మ్యాప్. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి రూట్ అనేది ఉందన్నమాట, ఏ ఏరియాస్లో ఏముందని. సో ఇది చూసే మేము వెళ్ళాము. అండ్ మధ్యలో కొన్ని సజెషన్స్ తీసుకున్నాం అనమాట.
అండ్ మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాయి అనమాట. అండ్ ఫస్ట్ అయితే 2 కిలోమీటర్స్ వెళ్దాము అనుకున్నాము, తర్వాత 3 కిలోమీటర్స్ దాకా వెళ్ళాము. అండ్ ఇగ్లూ అండ్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా చూసాము ముందు వెళ్ళిన తర్వాత. అండ్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మార్నింగే వెళ్ళండి. మార్నింగ్ వెళ్తే ఏంటంటే లైక్ ఈవినింగ్ లోపు మీరు అన్నీ చూసేయడానికి కవర్ చేయడానికి టైం ఉంటుందన్నమాట. సో మీకు టైం కూడా కలిసి వస్తుంది. గైస్ అజీ బ్రో తమిళ్ తెలుగు గైస్ சொல்ல in tamil வணக்கம் வணக்கம் 1.5 కిలోమీటర్స్ నడవాలంట, పైకి వెళ్ళాలంట. గైస్ 1.5 కిలోమీటర్స్ వెళ్తే కానీ మంచి వ్యూ కనిపించదంట. చూద్దాం. గుడ్ ఎక్స్పీరియన్స్ గైస్. వెళ్ళిన కొద్దిగా వీ కెనాట్ టాక్ అనమాట. ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తగ్గిపోతున్నాయి, అసలు నడవలేక ఇంకా అలా ఉండిపోయినాం అనమాట. ఊగన్నా అవుతా. ఇక్కడ పైకి వచ్చినాం, పైకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి అనమాట, ఆడుకున్నాయి, స్నోలో ఆడుకున్నాయి. ఆడుకుంటున్నారు గైస్, అందరూ ఉయ్యాలు ఊగుతున్నారు ఇక్కడ. మంచి పిచ్చకిపోతుంది గాయస్, చపాతీ అయిపోతుంది గాయస్. బాగుంది వ్యూ అయితే. సో గైస్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట, చూపిస్తా. ఈజీగా జారిపోతున్నాం అనమాట, స్నో కదా. అండ్ అది కూడా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అంటే డౌన్ టు వెళ్ళాలన్నమాట. ఇంకా అదైతే చాలా టాస్క్ ఉంటుండే, వెళ్ళాలా వద్దా అసలు చారి కింద పడిపోతున్నాం కూడా. అండ్ మ్యాక్సిమం మీరు వెళ్ళే వాళ్ళు స్నో షూ అయితే పక్కా వేసుకొని వెళ్ళండి. వై బికాస్ ఆ స్నో షూ ఉంటేనే మీరు ఉండగలరు. అండ్ డెఫినెట్లీ మీరైతే అంబ్రిల్లా తీసుకెళ్ళండి. అంబ్రిల్లా ఎందుకు అంటే స్నోఫాల్ పడేటప్పుడు ఇట్ విల్ బి యూస్ఫుల్ అనమాట. మెయిన్గా ఉండాల్సింది మీకు స్నో షూ అండ్ అంబ్రిల్లా, ఇవి రెండు అయితే పక్కా ఉండాలి. అండ్ గ్లౌజెస్ అయితే మంచివి కొనాలి. అండ్ మొత్తానికైతే ఇంకా డేర్ చేసి అలా కిందకి వచ్చేసాను అనమాట. వచ్చేసినాం. చాలు మా లైఫ్ లో. ఏరన్నా हाँ 500 अंट गाइस पगे कुतरांग गाइस say hi it's okay say hi where are you from bro we are from Dubai okay how was the trip you from India it's Bombay because you look like Indian how was the trip bro Dubai. Yes good Andhra Pradesh okay సో హియర్ ఆఫ్టర్ సీయింగ్ వాటర్ ఫాల్స్ ఇంకా మేమైతే ఇంకా ముందుకు వెళ్దాము అని అనుకున్నాము. వై బికాజ్ ఒకళ్ళు చెప్పారు ఇంకా మీరు ముందుకు వెళ్తే చాలా మంచి వ్యూ ఉంది, ఇగ్లో అండ్ లైక్ బ్రిడ్జ్ టైప్ ఉన్నాయి అని చెప్పారు. సో ఇంకెందుకు వచ్చింది చూడనికే కదా అన్నీ ట్రై చేసి వెళ్దాము అన్న థాట్లో వి థాట్ టు గో అనమాట. ఇంకా 2 kilometers ఆర్ 1 kilometer నడిచాము ఇంకా పైకి. అండ్ అమేజింగ్ వ్యూ, డెఫినెట్లీ మీరు చూడాలి వ్యూ అయితే.
ద బ్లాగర్ హాయ్. సో గైస్ పోయినా కొద్దిగా వస్తుంది అనమాట, మొత్తం స్నోనే. చూడండి బ్యాక్గ్రౌండ్ ఎట్లుందో, అదిరిపోయింది. అక్కడ కూడా అండి ఇక స్నో డాల్ లెక్క ఒకటి ఉందంట. సో అక్కడికి వెళ్దాం. రివర్ లాగా మౌంటైన్స్ బాగున్నాయి, మంచిగా ఉంది. సో ఫోటోలు అయితే దిగినాము. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. సో అక్కడ ఎట్లుంటుందో చూపిస్తా. మాట్లాడలేకపోతున్నాం ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది కదా వెళ్ళిన కొద్దిగా. సో ఎక్కువైతే మాట్లాడట్లేదు, వీడియో నార్మల్గా అలా పెడతా. అసలు స్నో పడుతూనే ఉంది కంటిన్యూస్గా, కానీ చాలా బాగుంది. ఐ మీన్ లైక్ ఫస్ట్ టైం మేము ఇంత స్నో చూస్తున్నాం అంటే లైక్ అలవాటు అయిపోతాము అనిపిస్తుంది మాకైతే. సో ఇదే అనమాట, ఇది కెఫే లాగా అనమాట, చిన్న మ్యాగజైన్ లాంటిది. సో గైస్ స్నో అయితే చాలా కంటిన్యూస్గా పడుతూనే ఉందన్నమాట, చాలా ఉంది స్నో అయితే. అండ్ అక్కడ -20 అలా ఉంటుండే అనమాట క్లైమేట్ అయితే. అండ్ ఇక్కడ ఇగ్లూ అయితే చూసామన్నమాట. ఇగ్లూ వెనక బ్యాక్గ్రౌండ్ అయితే, వెనక వ్యూ అయితే చాలా బాగుంటుండే. చాలా హయ్యర్ మౌంటైన్స్ అనమాట, చాలా చాలా బాగుంది. అండ్ ఐ ఎంజాయ్డ్ లాట్ గైస్. అండ్ 2024లో జరిగిన పెద్ద విషయం ఏది, మంచి ఫేవరెట్ విషయము అంటే దిస్ ఈజ్ వాట్ మై ఫేవరెట్ థింగ్ విచ్ ఈస్ డన్ ఇన్ 2024. మంచి ట్రిప్ వేయాలి అనుకుంటుండే. అండ్ దిస్ వాజ్ ద బెస్ట్ ట్రిప్ ఇన్. ఇంత దూరం వచ్చినాం, మొత్తం వ్యూ అయితే చూసినాం అనమాట. చాలా బాగుంది, రివర్ మొత్తం అన్నీ కనిపించినాయి అనమాట. సో మాకు వ్యూ పాయింట్ ఇంత ముందు ఉంది అని చెప్పింది అయితే ఈ సిస్టర్నే అనమాట. థ్యాంక్ యూ స్పసిబా సిస్టరా. బాయ్. ఓకే, సో గైస్ ఇదే అనమాట మ్యాప్. మేము స్టార్టింగ్ నుంచి అక్కడ వరకు అయితే వెళ్ళాము. ఇంకా ముందుకు వెళ్దాము అన్న టైం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ అయితే తక్కువ అవుతాయి అనమాట, అందుకే వెళ్ళలేదు. సో పిల్లల్ని ఇట్లా తీసుకొని వెళ్తారు అనమాట, ఇట్లా తీసుకొని వెళ్తారు పిల్లల్ని. పెద్దలు కూడా వెళ్తారు అట్లనే. గైస్ ఆ తాత చూడండి స్నో తీస్తున్నాడు అనమాట. స్నో తీసి ఒక దగ్గర వేస్తున్నాడు, ఒక కుప్ప. ఎందుకంటే బైక్స్ స్కిడ్ అవ్వకుండా, వెహికల్స్ ఉంటాయి కదా అవి స్కిడ్ అవ్వకుండా. అండ్ ఇక్కడైతే స్టార్టింగ్లోనే మ్యాగజైన్స్ ఉంటాయి, మళ్ళీ తర్వాత లోపలికి వెళ్తే మ్యాగజైన్స్ ఉండవు. సో ఇక్కడ ఏదైనా తీసుకొని వెళ్ళింది బెటర్ అనమాట. సో వేడిగా ఉంది లోపలికి అయితే వచ్చిన. ఇక్కడ ఒక తాత ఉన్నాడు, ఆ తాతతో ఎవరం పెట్టుకుంటా టీ ఎంజాయ్ చేస్తున్నా గైస్. ఓకే ఫైన్. టీ ఎక్కువ తాగాను నేను, కాఫీ ఎక్కువ తాగాను నేను, క్యాపిచినో అవన్నీ, కానీ తాగుతున్నా. ఈ తాత ఇక్కడ స్నో క్లీన్ చేస్తాడు. ప్లస్ ఒకవేళ మనం ఇక్కడ ఏమన్నా పడేసుకున్నా కానీ నేనేం చేయలేడు అనమాట, అంటే ఇంకా ఆ కుప్పలో పడిపోతుంది. ఇంకా నైస్, బాగుంది. కొంచెం షుగర్ వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం తిని ఒకవేళ పక్కకి ఇంకేమైనా వెళ్ళాలి అని అనుకుంటే వెళ్తాము. సో గాయస్ నాకు తెలిసి ఈ వ్లాగ్ పక్కా నచ్చుతుందనే అనుకుంటున్నా. సో ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వాలి, కానీ నా ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎట్లా చేసినా ఏంది అనేది సో ఈ వ్లాగ్లో చూపించినా. మంచిగా ఎంజాయ్ చేసినాం. సో ఫస్ట్ స్నోలో దిగ్గానే నా రియాక్షన్ ఏంది అది కూడా చూపించిన అనమాట. చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇది చాలు అంటే చూస్తున్నాం కదా అన్నీ, సో మంచిగా ఉందన్నమాట. సో గాయస్ మేము డామ్ నుంచి అయితే పులిహోర తెచ్చుకున్నాం అనమాట. సో ఒక హోటల్కి వెళ్ళి, ఒక రెస్టారెంట్కి వెళ్ళి వీ ఆర్డర్ సంథింగ్. అండ్ మేము ఆ పులిహోరని ఒక బాక్సెస్లో పెట్టుకొని ఆ హోటల్కి వెళ్ళి తిన్నామన్నమాట. అండ్ ఐ ఫీల్ లైక్ మన ఇండియన్ కల్చర్ లాగా ఫీల్ అయిపోయాను అనమాట. మన ఇండియాలో కూడా సేమ్ అలానే తీసుకెళ్తుండే కదా, సో అదే ఫీల్ వచ్చింది. పులిహోర తింటున్నాం అనమాట హోటల్లో ఉండి. సో మీరు ఏం చేయాలి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, పక్క.